సతెనపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా. సతెనపల్లి పట్టణం 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, లబ్ధిదారుల గృహానికి నేరుగా వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ చేశారని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని విధంగా కూటమి ప్రభుత్వం పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర, నియోజకవర్గ, పట్టణ, వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీ కాంటాక్ట్ వయసులో పెద్దామలే నువ్వు. రేపు 1వ తారీఖు కదమ్మా. అడ్జూడమ్మా రేపు 1వ తారీఖు కదా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 1వ తారీఖు ఇంటింటికి తిరిగి 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని 5 సంవత్సరాలు కలిపాడు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. కానీ బాబు గారు అలా కాకుండా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా 1వ తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళైతే రేపు ఆదివారం 1వ తారీఖు వచ్చింది. ఆదివారం 1వ తారీఖు వచ్చిందని 30వ తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.